జగిత్యాల పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ మరియు సీడ్స్ దుకాణాలలో పోలీసులు వ్యవసాయ అధికారుల విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి నకిలీ విత్తనాలు లభించలేదని, సక్రమంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఎరువులు మరియు విత్తనాల్లో ఎలాంటి నకిలీ జరగకుండా ఫెర్టిలైజర్ వ్యాపారస్తులు రికార్డ్స్ సక్రమంగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. రైతులు విత్తనాల కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు. విత్తనాల ఖాళీ సంచులు కూడా పంట కోతకు వచ్చే వరకు భద్రపరిచినట్లయితే విత్తనాలు మొలకెత్తని సందర్భంలో వ్యాపారస్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి ఒక్క రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి సూచించారు. జగిత్యాల పట్టణంలోని వివిధ సీడ్ కంపెనీస్, సీడ్ షాప్స్, తర్వాత ఫర్టిలైజర్ షాప్స్ చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 4 బృందాలు ముఖ్యంగా పాల్గొంటున్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు వాళ్ళ ఏఈఓస్ అందరూ కలిసి మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ విత్తనాలు కానీ, తర్వాత స్టోరేజ్ సీడ్స్ కానీ ఎక్కడ అమ్మకుండా, ఒకవేళ అమ్మితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క షాప్ని మండల వ్యవసాయాధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి షాపులని విభజించుకుని ప్రతి ఒక్క షాప్లో మన విత్తన దుకాణాల్లో ఎక్కడెక్కడైతే విత్తనాలు వచ్చినాయి, తర్వాత ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సపరేట్గా ఒక సేల్స్ రిజిస్టర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు బ్లాక్ నెంబర్తో సహా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే మనకి ఎటువంటిది ఇక్కడ స్టూడియస్ సీడ్స్ కానీ నకిలీ విత్తనాలు కానీ ఎటువంటిది దొరకలేదు. మరియు మేము గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో రైతులకి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది.